ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమాన్ని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సామ్రాట్ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మా కాకతీయ సేవా సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా నాయకులు గున్నం చంద్రమౌళి సూచనల ప్రకారం తెలుగుదేశం మహానాడు క్లస్టర్ మీటింగ్ జరిపాము. కాకతీయ సేవా సమితి ద్వారా 35 రోజులుగా మజ్జిగ చలివేంద్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ మహత్తర కార్యక్రమం దిగ్విజయంగా జరుపుటకు దాతల సహాయ సహకారం మరువలేనిదని, ఈ కార్యక్రమం మా సభ్యులు సంజీవరావు, సూరిబాబు, ఏడుకొండలు, వీర్రాజు ద్వారా ఉదయం 8 గంటలకు వచ్చి తయారు చేయడం జరుగుతుందని, ఆ తరువాత మా సభ్యులు మురళీ, సూర్యచంద్ర, రామారావు, జి సత్యనారాయణ, సత్యబాబు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అని, దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ బొడ్డు బాపురాజుకి మా సేవా సమితి తరపున ధన్యవాదములు తెలుపుతున్నామని తెలిపారు. ఈ రోజుకి 35 రోజులుగా మా మజ్జిగ చలివేంద్రం కాకతీయ సేవా సమితి ద్వారా నడుపుతున్నాము. ఇది కేవలం దాతల సహాయ సహకారంతో నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అవుతుంది. ఇది ఇంకా ఎండలు తగ్గే వరకు కూడా మాకు 4,000 రూపాయలు ఇచ్చిన దాతల పేరుతోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ బోర్డు పెట్టి నడుపుతాము. ఈరోజు దాత మా దక్కంటి కృష్ణమోహన్ గారు, అలాగే రోజు ఎవరో ఒకరు దాతలు 4,000 ఇస్తున్నారు. మాకు 6,500 ఖర్చు అవుతుంది. ఆ మిగతా అమౌంట్ మాకు వచ్చిన డొనేషన్లతో పెద్ద డొనేషన్లు ఇచ్చారు మాకు. ఆ డొనేషన్ల దాతల ద్వారా చంద్రమౌళి గారు, అజయ్ గారు, బాలడి సుబ్రహ్మణ్యం గారు, వీర్రాజు గారు, మార్కండేయ వీర్రాజు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకుని రోజు కంటిన్యూ చేస్తున్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవడానికి కారణం మెయిన్ మా సూరిబాబు, అలాగే దేవరపల్లి సంజీవరావు గారు, అలాగే వీర్రాజు గారు, అలాగే ఏడుకొండలు గారు. వాళ్ళు రోజు ఉదయం 7 గంటలకు వచ్చి ఇదంతా తయారు చేసి రెడీ చేసి పెడితే డిస్ట్రిబ్యూషన్ వచ్చి మేము అందరం వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవుద్ది. దీనికి పూర్తి సహాయ సహకారాలు ఈ టెంటు గింటు ఇవన్నీ మెటీరియల్ అంతా ఇచ్చిన మా బాబురాజు గారికి మా కాకినాడ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.